Hello guys, I hope you all are good back again with the new video. నేను మీ ఎక్స్పల్షన్ పైలట్. సో టుడే వీఆర్ గోయింగ్ టు ద లదాఖ్ ట్రిప్. ఈ ట్రిప్ అందరికి చాలా మందికి డ్రీమ్ డెస్టినేషన్. యాక్చువల్గా ఈ రైడ్ 6కి స్టార్ట్ అయ్యేది, బట్ టైం వచ్చేసి డైరెక్ట్గా 8 అయిపోయింది. ఎందుకంటే రెయిన్ఫాల్ వల్ల సడన్గా హెవీ రెయిన్ఫాల్ అయింది. నైట్ నుంచి అస్సలు వదలడం లేదు. అట్లా అనేసి టైం అనేది ఎక్స్టెండ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మన బైక్లో అస్సలకి ఫ్యూయలే లేదు, జీరో ఫ్యూయల్. అందుకే ఇప్పుడు ఫిల్ చేసుకోనికి ఇప్పుడు వెళ్తున్నాం, మీరు చూసుకోవచ్చు. సో ఫైనల్ గైస్ వీఆర్ మూవింగ్ టు ద లదాఖ్. అది చాలా మందికి డ్రీమ్ డెస్టినేషన్. అలాగే నాకు కూడా 2009 నుంచి నాకు ఆశ లదాఖ్ వెళ్ళాలి నా ఓన్ బైక్ పైన అనేసి. ఈ రోడ్ పైన నేను ఎన్నో టైమ్స్ ట్రావెల్ చేసిన. అండ్ నియర్లీ ఇక్కడ నుంచి ఒక 3 to 4 కిలోమీటర్స్ అయిన తర్వాత డైరెక్ట్ మనం తెలంగాణ నుంచి మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయిపోతాం. అండ్ మహారాష్ట్రకి ఎంటర్ అవ్వకముందు ఒక టన్నల్ కూడా వచ్చేస్తుంది. రెయిన్ఫాల్ వల్ల చాలా ప్రాబ్లం అయింది. అసలుకి బయటికి వెళ్ళమో అన్నట్టు అయింది. బట్ కొద్ది టైం అయిన తర్వాత వెంటనే రెయిన్ఫాల్ అనేది ఆగిపోయింది. అప్పుడే మేము బయటికి అయితే వచ్చేసినాం. అండ్ ఓన్లీ మా ఏరియాలోనే ఉంది. ఎప్పుడైతే మా ఏరియా క్రాస్ అయిపోయినామో అక్కడ అసలుకి రెయినే లేదు. అంటే నైట్ వచ్చిందేమో, బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు. విత్ ఇన్ ఏ ఫైన్ 1 కిలోమీటర్ మనం డైరెక్ట్ మహారాష్ట్రలో అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. లెట్స్ ఐ విల్ షో ద టనల్ ఆల్సో. చాలా బాగుంటుంది. టనల్ క్రాస్ అయిన వెంటనే మనకి మంచిగా ఒక ఫారెస్ట్ అండ్ బెస్ట్ వ్యూ అయితే మనకు కనిపిస్తుంది. ఆ వెహికల్స్ అన్ని కింద నుంచి వెళ్తాయి. ఏవైతే వైల్డ్ యానిమల్స్ ఉంటాయండి, ఏదైతే యానిమల్స్ ఉంటాయో అన్ని పైన నుంచి వెళ్తాయి అన్నమాట ఈ ఫారెస్ట్లో. సో అదే పార్ట్ని తీసుకొని ఇంజనీర్స్ డిజైన్ చేశారు. ఫైనల్లీ వెల్కమ్ టు ద మహారాష్ట్ర. సో ఇక్కడ నుంచి మనం మహారాష్ట్ర రోడ్ లైన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు రైడ్ చేసింది ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి ఇంకో ఎత్తు. ఎలా అనంటే మన సైడ్ ఏదైతే తెలంగాణ రోడ్స్ చాలా క్లియర్గా డిజైన్ చేశారు అండ్ బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. బట్ మహారాష్ట్రలో ఇప్పటి నుంచో రోడ్స్ ఇలాగే ఉన్నాయి. సో దానివల్ల చాలా ప్రాబ్లం. బట్ వ్యూ మాత్రం చాలా బాగుంది. అండ్ నేను చాలా హీట్ ఉంటుంది అనుకున్నా వెళ్ళేటప్పుడు, బట్ హీట్ ఏం లేదు, కూల్గానే ఉంది. ఎలాంటి ప్రాబ్లం ఇస్తలేదు. ఇలా ఉంటే ఎంత దూరం అయినా వెళ్ళచ్చు. అట్లీస్ట్ మేము ఇవాళ ఒక 500 కిలోమీటర్స్ అయితే కవర్ చేయాలనుకుంటున్నాం. సో లెట్ సీ వాట్ హ్యాపెన్స్. మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటుందో, లేదంటే కంటిన్యూస్గా మేము వెళ్తామో లేదో చూడాలి. అంటే మంచిగా కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. మంచిగా అనిపిస్తుంది. రోడ్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. దీనివల్ల చాలా డస్ట్ అయితే ఐస్లో వెళ్తున్నది. డస్ట్ ఇంకా వెహికల్స్ అయితే ఒకదానిపైన ఒకటి వస్తుంది. అసలు రూల్స్ ఎవరు ఫాలోనే చేస్తలేరు. ఇష్టం వచ్చినట్టు మధ్యలోకి వచ్చేస్తున్నారు. బట్ మేము మాత్రం స్ట్రైట్గా అవన్నీ ఆలోచించకుండా అన్నీ చూసుకొని మరి రైడ్ చేస్తున్నాం. ఎందుకనంటే ఏమన్నా డ్యామేజ్ అయితే మళ్ళీ మేమే చూసుకోవాల్సి వస్తుంది. వాళ్ళైతే మాకు ఎలాంటి సహకారం అస్సలు ఏం చేయరు. ఇంకో థింగ్ ఏంటిదని అంటే నార్మల్గా ఇట్లా బస్సెస్ ఇంకా కొన్ని వెహికల్స్ దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పాన్పరాక బ్యాచ్ వాళ్ళు ఉంటారు, కర్ర బ్యాచ్ వాళ్ళు డైరెక్ట్ స్ప్లిట్ చేస్తూ ఉంటారు అన్నట్టు బయటికి. అది వచ్చేసి మన పైనే పడుతూ ఉంటుంది. సో దానికోసం మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని రైడ్ చేయాలి. వాళ్ళు ఉన్నారని వాళ్ళ దగ్గర నుంచి అయితే అస్సలు పోవద్దు. అప్పుడప్పుడు మంచి రోడ్ వస్తుంది, మళ్ళీ సడన్లీ ఆఫ్ రోడ్. మనది ఆఫ్ రోడ్ బైక్ కాబట్టి మనకు అలాంటిది ఏం ప్రాబ్లం లేదు, మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. కన్స్ట్రక్షన్ వల్ల ముందు నుంచి వచ్చిన వెహికల్ అయితే ఇంకో పైన ఓవర్టేక్ చేసుకుంటూ వస్తుంది. ముందు నుంచి ఒకటి వస్తుంది, ఇక్కడ నుంచి వచ్చి హార్న్లు కొడితే మేము పెట్టారా అని మాకు అర్థమైంది. అట్లా అనేసి ఇంతసేపు స్ట్రక్ అయిపోయిన కెమెరా కూడా ఆన్ చేయలేదు. సో ఫైనల్లీ గైస్ సక్సెస్ఫుల్లీ ఎంటర్ ఇన్ టు ద రాజురా. ఇది కూడా ఒక మంచి సిటీ ఏరియానే, చాలా బాగుంటుంది. అండ్ మన ఈ డే 1 రైడ్లో మనం ఫస్ట్ రైల్వే ట్రాక్ అయితే క్రాస్ చేయబోతున్నాం జస్ట్ ఇన్ ఏ ఫ్యూ సెకండ్స్. భాయ్ సాబ్ ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా రైడ్ చేయాలి. ఎందుకనంటే ఎవడు ఎట్లా నుంచి వెళ్తాడో అర్థం కాదు. సో వాళ్ళు మాకు ఘోరంగా డస్ట్. అండ్ ఇది వచ్చేసి మన ఫస్ట్ రైల్వే క్రాసింగ్. ఇప్పుడు ఇక్కడేమో రాస్తున్నాయి ఏంటి, అశోక లేన్ ల్యాండ్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనం. ఇట్లా స్ట్రైట్ వెళ్తే వేరే విలేజెస్ వస్తాయి. ఇట్లా లెఫ్ట్ తీసుకొని ఇంకా కొన్ని కిలోమీటర్స్ వెళ్తే మనం డైరెక్ట్గా చంద్రపూర్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఒకసారి నేను కార్లో వచ్చాను. కార్లో వచ్చినప్పుడు నాకు ఇక్కడ యాక్సిడెంట్ అయిందన్నమాట. ఏం పెద్దదేం కాలేదు, మామూలుగా పెద్ద పాటలు ఉండే అనేసి నేను బ్రేక్ కొట్టిన కార్ని. ఇంకా లారీ వాడు వేసేసాడు. ఇంకా అలా ఫన్నీ వచ్చే థింగ్ ఏంటిదని అంటే
నేను వాడి దగ్గర నుంచి మనీ తీసుకోవాలి, నా దగ్గర నుంచి వాడు తీసుకున్నాడు. మీరు ఎట్లా చూడగా సేటే కరేగా ఓ కరేగా అనుకుంటా ఎక్కడ మళ్ళీ అంత దిమాగ్ ఖరాబ్. జాగ్రత్తగా చూసి వెనక ముందు చూసి చేయాలి. అలా అసలు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు. అన్నిట్లో మైండ్లో ఒకటో వచ్చి రన్ చేస్తున్నాను నేను. ఇది వచ్చేసి వరద నది. ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంతకుముందు లాస్ట్ టైం మీరు ఎప్పుడైతే వచ్చిందో అసలు ఎలాంటి సపోర్ట్ ఏం లేదు. బట్ ఇప్పుడు ఏదో మెటల్తోటి కట్టేసారు, ఐరన్ రాడ్స్ పెట్టేసి పైప్స్ పెట్టేసి ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఎప్పుడైతే రైనీ సీజన్ ఉంటుందో ఇప్పుడు ఇది ఏదైతే వాటర్ ఉందో ఈ రోడ్ పైన నుంచి వస్తాయి అన్నట్టు. సో ముందు నుంచి వచ్చే వెహికల్స్, వెనుక నుంచి వచ్చే వెహికల్స్ అన్నింటినీ ఆపేస్తారు. ఎందుకంటే రోడ్ అనేది ప్రాపర్గా కనిపించదు, మొత్తం వాటర్ తోటి ఫిల్ అయిపోయి ఉంటుంది. అట్లాగే సడన్గా ఆఫ్ రోడ్ వచ్చేసిందని ఇట్లా కొట్టేసేసరికి బాటిల్ అటు పడిపోయింది. ఏమైంది? ఇటు రైటా లెఫ్టా? లెఫ్టా? ఓకే చలో. అండ్ ఇటు సైడ్ వెళ్తే చంద్రపూర్ అన్నమాట, దాటేసే మనం వెళ్ళాలి. ఇటు సైడ్ వెళ్తే ఏముంటుంది నాకు తెలియదు, మర్చిపోయినా. వెల్కమ్ టు ద మహారాష్ట్ర. ఈ కమాన్ ఇక్కడ ఉంది. మన ఏరియాలో ఇలాంటివి ఉంటే మనం నీట్గా క్లీన్గా ఉంచుకుంటాం. బట్ మహారాష్ట్ర ఎట్లా అంటే అలాంటివి ఏం పట్టించుకోరు, డైరెక్ట్ వదిలేస్తారు. సో దానివల్ల ఇవన్నీ డస్ట్గా ఉంటాయి. ఎప్పుడైనా కానీ ఏ ఏరియా ఉన్నా, ఎలాంటి ప్లేస్ ఉన్నా కానీ దాన్ని మనం క్లీన్గా ఉంచుకోవాలి. క్లీన్గా ఉంచితేనే మనకు నీట్గా అనిపిస్తుంది. అప్పుడే ఎవరైనా మాట్లాడినా కానీ వాళ్ళు అనుకుంటారు, అరే అది చాలా నీట్గా అండ్ క్లీన్గా ఉంచుకుంటారు వాళ్ళు అట్లా అన్నట్టు. బట్ ఇక్కడ మాత్రం ఎంత గలీజ్ ఉంటుంది అని అంటే అసలు ఎవరికి నచ్చదు. ఎవరు పట్టించుకోరు. పట్టించుకునే వాళ్ళు అసలు లేనే లేరు. ఇది హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్ కవర్. నియర్లీ ఒక 2-3 కిలోమీటర్స్ అనుకుంటా నాకు తెలిసి. వచ్చినట్టు ఆపడం ఎక్కడ పడితే అక్కడ మొత్తం అంటే వీళ్ళదు. అంకుల్గా అచ్చినన్ను గుర్తు भैया ये लोग नहीं जा रहे, ये लोग गए तो ना हम लोग जाएंगे पीछे. ये भी कुकुर नहीं कर मार्केट अनुకుంటా లైక్ ఎప్పుడైతే క్రాసింగ్ ఉంటాయో వాడు కూడా వీళ్ళిద్దరు కూడా ఫాస్ట్ వచ్చేసి కట్టు కొట్టి మరీ వెళ్ళిపోతున్నారు. ఘోరంగా అంటే ఘోరంగా రైడింగ్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా రైడ్ చేయాలి అనేసి అనుకుంటున్నాను నేను కూడా. బట్ ఇంతకుముందు ఒకటి వచ్చి ఆల్రెడీ వెనుక పెట్టడానికి ట్రై చేసాను కావాలని. బట్ నేను స్లో అయిపోయి మళ్ళీ వన్ సైడ్ వెళ్ళిపోయింది. నాకు ఒకటి అర్థమవుతలేదు, వీళ్ళకి అసలు బ్రేక్ఫాస్ట్ చేయరా? అక్కడ ఏదో కనిపిస్తుంది అక్కడ ముందు చూడాలా, అక్కడికి వెళ్దామా? ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకు వెళ్దాం? అక్కడ ఏదో ఉంది, అక్కడ వెళ్దామా? సరే తిప్పు. ఓకే కాఫీ కూడా బాగానే ఉంది. వెళ్ళండి రా స్వామి. మరి మీ అంత ఎట్లా పెట్టేసాడు? నేను ఆల్రెడీ ఇట్లా నుంచి వస్తూనే ఉన్నాడు, ఇతను లోపల పెడతానే ఉన్నాడు. ఓకే ఓకే ఇక్కడ మనం చేయొచ్చు. ఇటు సైడ్ పెట్టాల్సింది, స్పేస్ లేదు. కొంచెం ముందు పెడదాం. ముందు పెడితే సైడ్ కాదు, ఎవడన్నా వేసుకోపోతాడు ఏదన్నా ఒకటి. దీని కొన్ని పంచాయతీ ఇట్లా లోపల దూరగొట్టు. నీ మీద పండుకుంటుంది ఆ బండి. తాకదిగా నీకు పక్క. ఇదేంద్రా అయ్యా, హైవే మధ్యలో ఇగో ఇంత పెద్ద బ్రేకర్. ఇగో రెండు ఫ్లోర్లు ఎక్కి దిగినట్టున్నది. ఇంత పెద్ద పెద్ద బ్రేకర్స్ ఇట్లా ఆగస్ట్ మధ్యలో పెట్టిన. ఈ బ్రేకర్ కొంచెం చిన్నగా ఉంది. ఇంత ఇంతకుముందు ఎంతకు ఉన్నాయి రైట్ ఇంత హైట్ లేచి అట్లా ల్యాండ్ అయిపోయింది. అమ్మ అనుకోలే
కింద పడిందేమో అనుకున్నాను, తిప్పాలు రాలుతుంది. ఇది వచ్చేసి మన రైడ్లో ఫోర్త్ టోల్ ప్లాజా అనమాట. సక్సెస్ఫుల్గా దీన్ని కూడా క్రాస్ అయితే అయిపోతున్నాం. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే నా మైక్ మంచి క్వాలిటీగా తీసుకున్నాం, బట్ అది సడన్గా నాకు టైం హ్యాండ్ ఇచ్చింది, అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. పొల్యూషన్ లేదు, యాక్చువల్గా పొల్యూషన్ చేయించాలి. పొల్యూషన్ లేకపోతే టార్చర్ పోలీసులతో వేరే ఉంటుంది. दो गाड़ी का చెంబు చెంబు అవుతున్నది, చెంబు కూర్చొని రొట్టె లెక్క అయిపోయింది. పొల్యూషన్ చేసుకున్న తర్వాత వెంటనే మన రైడ్ అయితే కంటిన్యూస్గా స్టార్ట్ అయితే చేసిన తర్వాత ఫాస్ట్గా వెళ్తున్నాం. ఎందుకనంటే ఇంకా చాలా దూరం వెళ్ళాలి. నియర్లీ ఇప్పటివరకు మేము 250 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాం, ఇంకో 250 కిలోమీటర్స్ అవుతుంది అందుకనేసి. అండ్ నౌ వీఆర్ రైడింగ్ ఆన్ ద కాశ్మీర్ టు కన్యాకుమారి, ఏ సింగిల్ హైవే, స్ట్రైట్ హైవే. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తున్నాయేమో, కార్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళే రేసింగ్స్ పెట్టుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు పెట్టారు. ఇంతకుముందు ఇంకో బ్యాచ్ ఉండే, దాంట్లో ఒకటి థార్ ఉండే అండ్ ఇంకోటి ఫ్రాన్స్ అనుకుంటా, మారుతి సుజుకి. సో అలాంటి ఒక 2-3 కార్స్ బట్టి వాళ్ళు రేసింగ్స్ పెట్టుకొని మరి వెళ్తున్నారు. ఎంత ఫాస్ట్ అని అంటే ఘోరంగా, అసలు సందు లేకున్నా దాంట్లో నుంచి. అండ్ ఇంకొకటి ఫార్చునర్, అది కూడా చాలా డేంజరస్గా. చూద్దామంటే ముంగట చూద్దామా? సరే ఆగుదాం. కానీ నువ్వు ముంగట పోవు, నేను వెనక ఉంటా. మొత్తం టైట్ కట్టేస్తున్నాడు, ఒక్కదానితో మొత్తం సైడ్ చేసుకున్నాడు. నేను కట్టింది అయితే రెండు పట్టినాయి దానికి. మనోడు కడితే ఒకటి సరిపోతున్నది. ఠీకే బాయ్, ఓకే బాయ్. ఇంకెంత గుజ్జుతావు దాన్ని, ఇంకా వస్తుంది అది. నైస్. ఇప్పుడు ఇంకొకటి ఇటు నుంచా? ఓకే అమ్మా, మంచిగా బాబు. ఎంతగానో ఇక్కడ ఉండే బ్యాగ్ అక్కడి వరకు వచ్చింది, కూర్చొస్తలేదు నాకు చక్కగా, దిమాగ్ ఖరాబ్. ఇది ఓల్డ్ మోడల్ తీసుకుని, ఐ థింక్ హుండాయ్ కంపెనీ అనుకుంటా. ముందకున్న కార్ చాలా ఓల్డ్, మారుతి సుజుకి. వెళ్ళడం ఏటా లెక్క ఏమాత్రమే ఉంటుంది. ఏటో అనుకుంటా. ఐ థింక్ 147 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. బ్లూ కలర్ కాదు, బ్లూ కలర్ ఇప్పుడు చూడలేదు నేను. రెడ్ అండ్ ఇది వచ్చేసి మన డే 1లో 4th or 5th టోల్ ప్లాజా, ఐ థింక్ సో అని అనుకుంటున్నా. రేట్కి వెళ్తే నాగ్పూర్, ఇటు సైడ్ వెళ్తే వర్ధా వెళ్ళచ్చు అనమాట. బట్ ఎక్కడికి వెళ్ళాలి అర్థం అవ్వట్లేదు. స్ట్రీట్ మ్యాప్ చూడాలి. ఓకే, స్ట్రైట్ వెళ్తే నాగ్పూర్ ఎంత, ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. షార్ప్ 30 or 29. ఆపాలా బైక్, ఆపాలా? ఎక్కడ బైక్ ఆఫ్ చేయాలా? ఏమైంది, ఇదేనా రోడ్డు? అట్టా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది ఏదైతే కనిపిస్తుందో మన సైడ్ ఇవి మెటల్స్ అంటే అల్యూమినియం ఉంటాయి. ఓకే, బట్ ఇక్కడేమో ఇది మెటల్ది కాదు, ఇది వేరే లైక్ ఇది ఒక వుడ్ అన్నమాట, వుడ్ తోటి వేసింది. దాన్ని వాట్సాపర్ కాబట్టి వాటర్ కోసం నేను ఆగిన, బట్ అప్పుడు అయితే ఫాస్ట్గా స్పీడ్ వచ్చేసి 70-80 మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే ఫాస్ట్గా రీచ్ అవ్వాలి అనేసి. మమ్మల్ని చూసి ఎవరు
దాటి ముందటికి వెళ్తున్నాడు, మళ్ళీ వెనుకకు వస్తున్నారు కొందరు. సైడ్ ఇక్కడ నుంచి నియర్లీ 4 to 5 kilometers రైటింగ్ లెఫ్ట్ తీసుకుంటారు, నాగ్పూర్ క్రికెట్ స్టేడియం వచ్చేస్తుంది. అండ్ ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మనకు రాయ్పూర్ ఆర్ బ్యాండ్రా అటు సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు మనం డైరెక్ట్ ఆ హైవే పట్టుకొని. బట్ ఇప్పుడు మనం అటు వెళ్ళట్లేదు, స్ట్రైట్గా ముందుకు వెళ్తున్నాం. ఏమైంది ఎక్కడనంటే అటు సైడ్ వెళ్ళాలి బ్యాక్. అట్లా ఉందా? ఓకే. అట్లా అంటే ఉన్న సైడ్ ఏమో ఆటోస్ ఉంటాయి, ఇటు సైడ్ ఏమో స్విఫ్ట్ కానీ ఇట్లాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి అన్నట్టు ఆటోల ప్లేస్లో. ఇక్కడ లారీ డ్రైవర్స్ అయితే మొత్తం హెవీ డ్రైవర్సే, వాళ్ళు ఏం చూసుకోరు మిర్రర్స్లో, డైరెక్ట్ ఎటు పడితే అటు తిప్పేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న అతను అటు సైడ్ వెళ్తారు, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ అసలు ఎవరిని ముందుకెళ్ళనివ్వరు. వీళ్ళే చూసుకుంటా వీళ్ళే ఇట్లా రేసింగ్స్ పెట్టుకుంటా ఉంటారు. వీళ్ళు ఈక్వల్ స్పీడ్స్తో వెళ్తారు, వెళ్ళి ట్రాఫిక్ జామ్ చేసి పెడతారు అనేసి. సో చూడండి లైవ్ అసలు కంటిన్యూస్గా రైడ్ చేసిన తర్వాతనే అది కొద్దిగా అట్లా ఛాన్స్ ఇస్తారు. లైక్ ట్రాఫిక్ మధ్యలో వచ్చేస్తారు కానీ ఎవరు వీళ్ళు ఇట్లనే వెళ్తూ ఉంటారు స్ట్రైట్గా. వీళ్ళు వచ్చేసి నాగ్పూర్లో చాలా పెద్ద రివర్. ఇక్కడ లైక్ రైనీ సీజన్లో వాటర్ రోడ్ వరకు వచ్చేస్తాయి, బట్ కంటిన్యూస్గా వెహికల్స్ రన్ అవుతూనే ఉంటాయి ఆ టైంలో. సైడ్ టోటల్గా చూసుకున్నట్లయితే నాగ్పూర్ సిటీ అయితే కనిపిస్తుంది ఇటు నుంచి. అంటే సమ్ పోర్షన్ ఓన్లీ, నాట్ మోర్. 100%లో ఒక 30% అయితే కనిపిస్తుంది. అండ్ వ్యూ మాత్రం చాలా బాగుంది, రోడ్ కూడా బాగానే ఉంది. బట్ మధ్యలో ఇట్లా స్టిక్కరింగ్ వేసింది, దానివల్ల బైక్స్ అనేది చెప్పేస్తున్నది. బైక్ తక్కువ అయిపోయింది, చేసుకోవడానికి భారత్ బైక్ వచ్చేసాం. నైట్రోజన్ గ్యాస్ చూడాలి. మీ దాంట్లో మొత్తం అయిపోయిందా? అది నైట్రోజన్ ఎయిర్ అక్కడ ఉంది, పెట్టిపిద్దాం. నైట్రోజన్ ఎయిర్ పెట్టిపిద్దాం టైర్స్కి. ఓకే, అది పెడితే కూల్గా ఉంటుంది అన్నట్టు కొంచెం లోపల టైర్. అలాగే ఆయిల్ లూబ్ ఇది ఫ్రీ, ఏం కాదు మనం వేసుకున్నా ఏం కాదు. బట్ మనం ఏదైతే వేపించుకోవాలి ఖచ్చితంగా, లేకపోతే అసలు సెట్టే కాదు. ఉంటుంది 79 kilometers ఉంది. సో అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నాం, బట్ అక్కడి వరకు వెళ్తామో లేదో టుడే. అనుకుంటున్నాం. బట్ A1 రైడ్ అనేసి చాలా, ఎందుకంటే నా లైఫ్లో ఒక లాంగ్ రైడ్ చేస్తున్నా అండ్ కంటిన్యూస్గా 8 kilometers నేను ఎప్పుడు ట్రావెల్ అయితే చేయలేదు, బట్ లైఫ్లో ఫస్ట్ టైం అయితే చేస్తున్నా. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం వెరీ నైస్. చాలామంది అంటారు అరే లదాఖ్లో ఏముంటుందిరా ఏం వెళ్తారా అని. ప్రతి ఒక్క బైకర్కి, ఎవరైతే బైకింగ్ ఇట్లా బైక్ నడపడం నేర్చుకుంటాడో వాడికి లదాఖ్ అనేది తెలిసినప్పుడు వాడు ఎంబటే ఎప్పుడు లదాఖ్ వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అని వాడి మైండ్లో ఉంటుంది. అలాగే సేమ్ నాకు కూడా చిన్నప్పుడు నేను అప్పుడు ఎప్పుడో విన్నా లదాఖ్ అనేది ఇట్లా హిమాలయ ఇట్లా పర్వతాల అన్నీ ఉంటాయి అక్కడ, స్నో ఉంటుంది అది అనేసి. బట్ ఇప్పుడు స్నో ఉండదు, బట్ మేము వెళ్ళాలి అనేది మా మైండ్ సెట్లో కూడా వచ్చిందనేసి మేము స్టార్ట్ అయితే చేసేసాం డైరెక్ట్గా లదాఖ్ రైడ్. వచ్చేసరి ఆల్రెడీ ఇక్కడ ట్రాఫిక్లో ఆల్రెడీ ఉంది, వెహికల్స్ అన్ని కంటిన్యూస్గా ఉన్నాయి. వాడి ఇష్టం వచ్చినట్టు ఆటో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, చూసుకోరు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రైడ్ చేస్తారు. ఒక 250 kilometers రైడ్ చేసిన తర్వాత మేము ఇక్కడ ఒక లొకేషన్లో అయితే ఆగినాం, ఎందుకంటే 1 hour అట్లా రెస్ట్ తీసుకోవడానికి అండ్ ఇంజిన్స్కి కూడా కూల్నెస్ కొంచెం రెస్ట్ ఇవ్వడానికి అట్లా అనేసి మళ్ళీ అక్కడ నుంచి రైడ్ అయితే స్టార్ట్ చేసాం. యాక్చువల్గా ఇంకో 1 hour వెయిట్ చేసాం అనుకున్నాం, కానీ ఏమవుతుందంటే క్లైమేట్ అనేది సడన్గా చేంజ్ అయిపోతుంది, అంటే వర్షం వచ్చేలాగా. బట్ అంటే ఎక్కడైతే మనం ముందు సైడ్ వెళ్తున్నామో అటు సైడ్ క్లౌడ్స్ అయితే లేవు, బట్ మేము ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏరియాలో మాత్రం చాలా క్లౌడ్స్ ఉన్నాయి. అండ్ ఇది చాలా పెద్ద ఫారెస్ట్ ఏరియా, కూల్గానే ఉంది వెదర్
నాకు దగ్గర కాదు అట్లా ఉండదు వీళ్ళ దగ్గర. నేను ముందుకు వెళ్ళాలంటే నేను ముందుకు వెళ్ళాలి అంతే. వాళ్ళ మైండ్ సెట్లో అది ఒకటే ఉంటుంది, అందువల్లనే ఇంకా ట్రాఫిక్ జామ్ అయితే మాత్రం మననే వేసుకున్నాడు. ఇంటి నడుపుతూ వాయ్ 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 కామారు వాయ్ కాంతారు అంటే నిలబెట్టుకున్నా ఇటు ఘోరంగా చల్లగున్నది. వెదర్ అయితే మంచిగా కూల్గా ఉన్నది. అండ్ వెళ్ళే లొకేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ అసలుకి. పెట్టినామో చూసుకోవాలి ప్రతిసారి. అరే అది కిందికి అయిపోయింది మొత్తం. కిందికి వచ్చింది కదా, కిందికి వచ్చింది అది. కిందికి ఎందుకు వచ్చింది అది? లూజ్ అయిందా? టైట్ చేయడానికి ఇంకా బాగా పైకి అనేది. అవును 360ని ఇక్కడ పెడదాం ఎట్లుంటుందో. దీన్ని రాడ్ని బాగా పైకాను, రాడ్కి పైకాను. లేదు నాకు పైన షార్ట్ కావాలి, షార్ట్ పైనది కావాలి. ఇంకోటి లేపు, ఇది స్ట్రాంగ్ ఉండదు అందుకే. ఓకే ఇప్పుడు లేపు లేపు. రైట్ ఇప్పుడు ఓకే నైస్. ఇది ఈ ఆప్షన్ బాగుంది. సరే పెట్టు. ఇదా ఓకే. ఓకేనా? ఇంకా కొంచెం రావాలి, ఇంకా 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 రైట్. ఓకే 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 చలో.
కలర్ అయితే ఇంక ఎక్స్ట్రా చారుతుంది. నేను ఎక్కువ బెండ్ చేయాలి అని అనుకోవట్లేదు. సెక్షన్ లాగా ఉంది బాగుంది వెదర్ మాత్రం కూల్గా ఎందుకంటే తీసుకున్నాయి బట్ ఇంకా రెండు అట్లా ఇంకొక హాఫ్ అన్ అవర్ ఏంటి ఆగితే పొల్లు తడుస్తాం మనం. ట్రాఫిక్గా మీకు స్కిప్ అయిపోవాలి, అటు సైడ్ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఆగితే ఇక మొత్తం దడుచుడు అవుతుంది. ఫాస్ట్గా మన బండి కూడా స్టార్ట్ చేసేద్దాం. నేను ఎక్కుతేనే ఇక స్టార్ట్ అవుతా ఉంటుంది. కమాన్ అమ్మయ్య, కొంచెం దీని ముందట అనేసి న్యూట్రల్ చేసి స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఉన్న తీసేసిన ఎందుకనంటే అది వాటర్ బాటిల్కి చుట్టేసిన. ఎందుకంటే వాటర్ మొత్తం ఇట్లా ఆగినాం. మంచిగా కొంచెం కూర్చుందాం ఆగుదాం అనేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అయింది. జస్ట్ టైం అయిపోయింది. ఏమంటే వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇక వర్షం వస్తుంది అన్నట్టు అయిపోయింది. ఇక నా బ్యాటరీ చేంజ్ చేయబడుతుంది. నా కెమెరాది 22% ఉన్నది. సరే చూద్దాం, 7 వరకు వస్తే 6 వరకు. ఇంకేం చేస్తాం ఇక, మనకు వేరే ఆప్షన్ అనేది లేదా. అట్లా మొత్తం మబ్బు అయింది అటు సైడ్. అది ఇప్పుడు వర్షం అయితే వస్తుంది, ఖచ్చితంగా వర్షం వస్తుంది. మొత్తం షూలు అవన్నీ తడిసిపోతాయి. ఎక్కడ లేని లొల్లి అవుతుంది. ఇప్పుడు ఇక ఘోరంగా ఉంటుంది. ఫారెస్ట్ కూడా ఉంటుంది దాంట్లో. బట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రేపు నెక్స్ట్ ఎపిసోడ్ ఏదైతే